హాయ్ ఆల్. ఈ వీడియోలో వచ్చేసరికి జావా ప్యాటర్న్స్‌లో మనం 12థ్ వీడియో అండి. ఈ ప్యాటర్న్ గురించి ఎట్లా జావాలో ప్రోగ్రామ్ రాయాలి సింపుల్‌గా అనేది చూద్దామండి. ఫస్ట్ వచ్చేసరికి యాజ్ యూజువల్ ప్రతి ప్యాటర్న్ ప్రోగ్రామింగ్‌లో నేను చెప్పేదే. ఫస్ట్ ప్యాటర్న్‌లో మనము ఎక్కడ స్టార్స్, యాస్ట్రిక్స్ ప్రింట్ చేయాలి, ఎక్కడ స్పేసెస్ ప్రింట్ చేయాలి. ఓకే, అవన్నీ ఎలా తెలుసుకోవాలి అంటే యాజ్ యూజువల్ ఒక ఫ్రేమ్, దీని చుట్టూతో కూడా ఒక ఫ్రేమ్ అనేది మనం గీసుకోవాల్సి ఉంటుంది. మన ప్యాటర్న్ చుట్టూతో కూడా ఒక ఫ్రేమ్, ఒక గ్రిడ్ గీసుకున్నాము అని అంటే కనుక మనకి ఎక్కడ స్పేసెస్, ఎక్కడ స్టార్స్ అనేవి మనకి తెలిసిపోతుంది అనమాట. అలా మనము ఎన్ని స్పేసులు ప్రింట్ చేయాలి, ఏ ప్లేస్లో స్పేసెస్ ప్రింట్ చేయాలి, ఎన్ని స్టార్స్ ప్రింట్ చేయాలి, ఏ ప్లేసెస్లో స్టార్స్ ప్రింట్ చేయాలి అనేది మనం తెలుసుకుంటే లాజిక్ రాయటం మనకి ఈజీగా ఉంటుందన్నమాట. ఇలా మనం ప్యాటర్న్ చుట్టూతా కూడా ఒక ఫ్రేమ్, ఒక గ్రిల్ లాంటిది మనం గీసుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు చూడండి, మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఓన్లీ ప్యాటర్న్ ఒక్కటే చూస్తే మనకి ప్యాటర్న్ ఒక్కటే ప్రింట్ చేయాలి అని అర్థమవుతుంది అనమాట. కానీ ఇలా గ్రిల్లా తీసుకుంటే కనుక మనం చూస్తే ఫస్ట్ లైన్, ఇది లైన్ 1, లైన్ 2, లైన్ 3, లైన్ 4, లైన్ 5. ఓకే, లైన్ 1లో వచ్చేసరికి మనము ఫస్ట్ స్టార్స్ స్టార్ట్ అవ్వట్లేదు, స్పేసెస్ స్టార్ట్ అవుతున్నాయి. అది కూడా ఒకటో రెండో, అంటే మనం ఈ గ్రిల్ గీసుకోకపోతే ఎన్ని స్పేసెస్ ప్రింట్ అవ్వాలి అనేది మనకి అవగాహన అనేది ఉండదన్నమాట. అదే మనం ఈ గ్రిల్ గీసుకుంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది ఎన్ని స్పేసెస్ ప్రింట్ అవ్వాలో. 1, 2, 3, 4. ఓకే, 4 స్పేసెస్ అనేవి ప్రింట్ కావాల్సి ఉంటుందన్నమాట. మనకి ఫస్ట్ లైన్లో వచ్చేసరికి 4 స్పేసెస్ ప్రింట్ కావాలి. సెకండ్ లైన్లో వచ్చేసరికి దానికంటే ఒకటి తక్కువ, 3 స్పేసెస్ ప్రింట్ కావాలి. అండ్ థర్డ్ లైన్లో 2 స్పేసెస్, ఫోర్త్ లైన్లో 1 స్పేస్, ఫిఫ్త్ లైన్లో ఏం స్పేసెస్ లేవు. అంటే స్పేసెస్ కౌంట్ అనేది డిక్రీజ్ అవుతూ వస్తుందన్నమాట. ఓకే, అలా డిక్రీజ్ అవుతూ వస్తుందని ఎందుకు మెన్షన్ చేశానంటే అది కూడా లాజిక్లో భాగమేనమాట. మనం లాజిక్ రాసేటప్పుడు, కోడ్ రాసేటప్పుడు ఆ లాజిక్ అనేది మనం యూస్ చేస్తాం. ఓకే, స్పేసెస్ గురించి అయిపోయింది. ఇంకా తర్వాత వచ్చేసరికి ఈచ్ లైన్లో ఎన్ని స్టార్స్ ప్రింట్ చేయాలి. మీరు ఇక్కడ చూస్తే కనుక ప్రతి లైన్లో కూడా మనము 5 స్టార్సే ప్రింట్ చేసాం. ఓకే, నో చేంజ్. ఎలాగైనా సరే మనం ప్రతి లైన్లో కూడా 5 స్టార్సే ప్రింట్ చేయాల్సి ఉంటుందన్నమాట. అది కూడా ఒక లాజిక్. ఓకే, ఫస్ట్ వచ్చేసరికి ఫస్ట్ లాజిక్ ఏంటి, అసలు మనం ఎన్ని లైన్స్ ఆఫ్ ప్యాటర్న్ అనేది ప్రింట్ చేయాలి. ఓకే, మనము ఇక్కడ 5 లైన్స్ ఆఫ్ ప్యాటర్న్ అనేది ప్రింట్ చేయాలి. 5 లైన్స్లో ప్రింట్ చేయాలి అని అంటే కనుక 5 టైమ్స్ మనం న్యూ లైన్స్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే, 5 టైమ్స్. అసలు ఒక న్యూ లైన్ క్యారెక్టర్ని ప్రింట్ చేయడానికి మనకు జావాలో ఉన్నటువంటి స్టేట్మెంట్ ఏంటి, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. ఈ ఒక్క స్టేట్మెంట్ అనేది మనం ఎగ్జిక్యూట్ చేస్తే కనుక ఒక్కసారి మనం న్యూ లైన్లోకి వెళ్తాం. కానీ ఇక్కడ మన ప్యాటర్న్లో వచ్చేసరికి 5 టైమ్స్ వెళ్ళాలి. అంటే రిపిటేటివ్గా ఇదే స్టేట్మెంట్, ఈ ఒక్క స్టేట్మెంట్ మనము 5 టైమ్స్ ఎగ్జిక్యూషన్ చేయగలిగితే కనుక మనము 5 టైమ్స్ న్యూ లైన్స్లోకి వెళ్తాం. నేను ఇప్పుడు ఒకే స్టేట్మెంట్ని రిపిటేటివ్గా ఎగ్జిక్యూట్ అవ్వాలి అని చెప్తున్నాను కాబట్టి ఇది వినంగానే మనం గుర్తు రావాల్సింది ఏంటి, లూప్స్ ఏం చేస్తాయి, ఒక స్టేట్మెంట్ కానీ కొన్ని సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ కానీ రిపిటేటివ్గా మనకి ఇష్టం వచ్చినన్ని సార్లు రిపిటేటివ్గా ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, మనం ఈ స్టేట్మెంట్ని తీసుకెళ్ళి ఒక లూప్లో పెట్టేద్దాం. ఫర్ ఇంట్, మనం లైన్స్ని చూస్తున్నాం కాబట్టి నేను లైన్ అనేది తీసుకుంటున్నాను అనమాట. వేరియంట్ నేమ్ అనేది లైన్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ నేను 5 టైమ్స్, మీరు ఫస్ట్ 1 తీసుకోవచ్చు, ఆ తర్వాత <=5 అని కండిషన్ కూడా రాసుకోవచ్చు. కాకపోతే నాకు ఈ ప్యాటర్న్ యొక్క లాజిక్ ప్రకారం నేను 5 తీసుకొని, అంటే ఫస్ట్ 5తో స్టార్ట్ చేస్తాను, గ్రేటర్ దాన్ 1 వరకు తీసుకుంటాను అనమాట. ఓకే, గ్రేటర్ దాన్ 1 వరకు తీసుకుంటాను, అప్పుడు డిక్రిమెంట్ చేస్తాను. ఓకే, చూడండి ఒకసారి మీరు, లైన్ గ్రేటర్ దాన్ 1, లైన్ మైనస్,
ఓకే, ఇలా తీసుకున్నా సరే మనకి లూప్ అనేది 5 టైమ్స్ ఇటరేషన్ అనేది జరుగుతుందన్నమాట. ఓకే, 5 టైమ్స్ అవుతుందా? 5, 4, 3, 2, 1 అంటే 1 కూడా రావాలి. 1 కూడా రావాలి అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అని పెట్టుకోవాలన్నమాట. ఇలా అయినా సరే మనకి లూప్ అనేది 5 టైమ్స్ ఇటరేట్ అవుతుంది. ఓకే, ఇది ఎందుకు ఇలా తీసుకున్నాను, వేరియంట్ ఇనీషియలైజేషన్ నేను 5 తీసుకొని డిక్రిమెంట్ అవుతూ ఎందుకు వచ్చాను, ఇంక్రిమెంట్ ఎందుకు తీసుకోలేదు అనేది ఇప్పుడు మీకు తెలుస్తుందండి. మీరు స్పేసెస్ చూస్తే కనుక ప్రతి లైన్లోనూ కూడా మనం లైన్ నెంబర్ నుంచి డిక్రిమెంట్ అవుతూ వచ్చాం. చూడండి, ఇప్పుడు ఇక్కడ నేను 1 రాశాను కానీ లైన్ని 5 అనుకుందాం. 5, 4, 3, 2, 1. ఓకే, ఇవి లైన్ నెంబర్స్ అనుకుందాము. 5th లైన్లో ఉన్నప్పుడు నేను ఎన్ని స్పేసెస్ ప్రింట్ చేయాలి? 1, 2, 3, 4. అంటే దీనికంటే ఒకటి తక్కువ, లైన్ నెంబర్ కంటే ఒకటి తక్కువ ప్రింట్ చేయాలి. ఆ తర్వాత 4th లైన్లో వచ్చేసరికి లైన్ నెంబర్ కంటే ఒకటి తక్కువ. ఓకే, 3 స్పేసెస్ అనేవి ప్రింట్ చేశాను. అప్పుడు నేను స్పేసెస్ ప్రింట్ చేయటానికి ఈ లైన్కి సంబంధం కుదిరిందా లేదా? కుదిరింది కాబట్టి నేను ఇట్లా 5 తీసుకున్నాను, ఇది ఈజీగా ఉంటుంది కాబట్టి. ఓకే, ఇప్పుడు మనం స్పేసెస్కి లూప్ అనేది రాద్దామండి. స్పేసెస్కి ఎందుకు లూప్ రాస్తున్నాను అని అంటే కనుక, మీరు ఒక స్పేస్ని ప్రింట్ చేయడానికి మనకి స్టేట్మెంట్ ఏముంటుంది? సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఆఫ్ స్పేస్. ఓకే, ఇలా రాసేస్తే మనకి స్పేస్ అనేది ఒక్కసారి ప్రింట్ అవుతుంది. ఈ ఒక్క స్టేట్మెంట్కి ఒక్కసారి స్పేస్ అనేది ప్రింట్ అవుతుంది. కానీ మనకి ప్రతి లైన్లో కూడా రిపిటేటివ్గా స్పేసెస్ ప్రింట్ అవ్వాలి. అంటే ఈ ఒక్క స్టేట్మెంట్ అనేది రిపిటేటివ్గా మనకి ప్రింట్ అవ్వాలి. కాబట్టి ఈ స్టేట్మెంట్ని కూడా తీసుకెళ్ళి లూప్లో పెట్టేద్దాం. ఆ లూప్ ఎన్నిసార్లు రిపీట్ అవ్వాలి అనే కండిషన్ అనేది మనం రాయాలి. ఓకే, ఇంట్ స్పేస్ ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ స్పేస్ లెస్ దాన్ లైన్. ఓకే, స్పేస్ లెస్ దాన్ లైన్ ఇచ్చి స్పేస్ ప్లస్ ఇచ్చాను. ఓకే, ఇప్పుడు మనకి ఈ లూప్ అనేది ఎన్నిసార్లు జరుగుతుంది? 1 దగ్గర నుంచి లైన్ 5 అనుకుంటే 1 ఈజ్ లెస్ దాన్ 5, 2 ఈజ్ లెస్ దాన్ 5, 3 ఈజ్ లెస్ దాన్ 5, 4 ఈజ్ లెస్ దాన్ 5, 5 ఈజ్ నాట్ లెస్ దాన్ 5. అంటే మనకి 4 టైమ్స్ అనేది లూప్ అనేది ప్రింట్ అవుతుంది. 5th టైం ప్రింట్ అవ్వదు, యాజ్ యూజువల్ అంతే. ఓకే, 5th లైన్లో ఉన్నప్పుడు 4 టైమ్స్ స్పేసెస్ ప్రింట్ అవ్వాలి, 5th టైం ప్రింట్ అవ్వకూడదు. ఓకే, 5 అంటే లైన్ -1 నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి స్పేసెస్ అనేవి ప్రింట్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి స్పేస్ లెస్ దాన్ లైన్ అనేది తీసుకున్నాను. మీరేం కంగారు పడకండి, నేను మొత్తం రాసిన తర్వాత దీనికి ట్రేసింగ్ చూపిస్తానమాట. ట్రేసింగ్ రాసి చూపిస్తే అసలు ఎక్కడ ఏ సందర్భంలో ఏం జరుగుతుంది మన కోడ్లో అనేది మీకు అర్థమవుతుంది. ఓకే, నేను ఇప్పుడు స్పేసెస్ కూడా మనము లాజిక్ అనేది రాసేసామన్నమాట. ఓకే, ఈ లాజిక్ మొత్తం దీని లోపల ఎందుకు రాస్తున్నామంటే, ఈ లూప్ అనేది దీని ఈచ్ ఇటరేషన్ ఒక్కొక్క లైన్ని సూచిస్తూ ఉంటుందండి. ఒక్కొక్క లైన్ మనం ఈ లూప్లో రాసిన కోడ్ మొత్తం కూడా ఒక్కొక్క లైన్ మీద అప్లికబుల్ అవుతుంది. ఓకే, అందుకని మనం ఈ లూప్ లోపలే దీనికి సంబంధించినటువంటి కోడ్ రాస్తున్నాం అనమాట. ఎందుకంటే ఒక్కొక్క లైన్లో కొంత సెట్ ఆఫ్ ప్యాటర్న్ అనేది మనము ప్రింట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి. ఓకే, స్పేసెస్ అయిపోయింది. ఓకే, ఒక లైన్లో ఏమేమి ప్రింట్ చేయాలి? మనం స్పేసెస్ ప్రింట్ చేయాలి, స్టార్స్ ప్రింట్ చేయాలి. ఓకే, స్పేసెస్ ప్రింట్ చేయడానికి లాజిక్ రాసేసాం. ఓకే, ఇది ఒక్కొక్క లైన్లో ప్రతి లైన్లో కూడా ఇదే జరుగుతుందండి. ఓకే, ఇప్పుడు మనం స్టార్స్ ప్రింట్ చేయడానికి లాజిక్ రాద్దాం. స్టార్స్ వచ్చేసరికి దానికి కండిషన్ ఏం లేదండి, ప్రతి లైన్లో కూడా మనం ఖచ్చితంగా 5 స్టార్స్ ప్రింట్ చేయాలి. ఓకే, ఫర్ ఇంట్ స్టార్ ఈజ్ ఈక్వల్ టు 1, స్టార్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అండ్ స్టార్ ప్లస్. ఓకే, మనకి ఏమీ లేదు కండిషన్, జస్ట్ 5 స్టార్స్ ప్రింట్ చేయాలి. ఓకే, మనకి స్టార్ని ప్రింట్ చేయాలంటే మనకి స్టేట్మెంట్ ఏంటి? సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఆఫ్ స్టార్. ఓకే, ప్రింట్ ఆఫ్ స్టార్. ఈ స్టేట్మెంట్ 5 టైమ్స్ రిపీట్ అవ్వాలి కాబట్టి ఈ ఒక్క స్టేట్మెంట్ దీన్ని తీసుకెళ్ళి ఈ 5 టైమ్స్ ఎగ్జిక్యూషన్ అయ్యేటువంటి లూప్లో పెట్టేసాం అనమాట. ఓకే, ఇలా మనకి ఈ కోడ్ అనేది పూర్తయిపోయిందండి. ఇప్పుడు మీకు ట్రేసింగ్ చూపిస్తాను. ట్రేసింగ్ చూపిస్తే ఇంకా మీకు బాగా అర్థమవుతుంది అనమాట. ఓకే,
లైన్ ఫస్ట్ వచ్చేసరికి ఈ లూప్ దగ్గరికి వస్తాము. లైన్ అనేది 5 అవుతుంది. లైన్ ఈజ్ ఈక్వల్ టు 5 అవుతుంది. కండిషన్ చెక్ చేయాలి. లైన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 1 5 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అవును కాబట్టి కండిషన్ ట్రూ అయింది. లోపలికి వచ్చేస్తాం. ఈ లూప్ ఎగ్జిక్యూట్ చేస్తాము. ఎస్పీ స్పేస్ ఈజ్ ఈక్వల్ టు 1 అయింది. 1 లెస్ దాన్ లైన్ ఎంత ఉంది 5 1 లెస్ దాన్ 5 అవును కాబట్టి కండిషన్ ట్రూ అయ్యి లోపలికి వచ్చేసి ఒక స్పేస్ అనేది మనం ప్రింట్ చేస్తాం. ఓకే, ఒక స్పేస్ అనేది మనం ప్రింట్ చేస్తాం. దాని తర్వాత వచ్చేసరికి ఎస్పీ ప్లస్ ప్లస్ అవుతుంది. స్పేస్ ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. మళ్ళీ కండిషన్ చెక్ చేయాలి. 2 లెస్ దాన్ 5 అవును కాబట్టి మళ్ళీ లోపలికి వచ్చేసి ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇంకో స్పేస్ అనేది ప్రింట్ అవుతుంది. మళ్ళీ ఎస్పీ ప్లస్ ప్లస్ ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. 3 లెస్ దాన్ 5 ఇక్కడ కండిషన్ చెక్ చేస్తున్నాం. 3 లెస్ దాన్ 5 అవును కాబట్టి మనకి ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యి ఇంకో స్పేస్ ప్రింట్ అవుతుంది. దాని తర్వాత వచ్చేసరికి ఎస్పీ ప్లస్ ప్లస్ అయిపోతుంది. ఎస్పీ 4 అవుతుంది. 4 లెస్ దాన్ 5 అవును కాబట్టి మళ్ళీ లోపలికి వచ్చేసరికి ఈ స్పేస్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యి ఇంకో స్పేస్ ఇస్తుంది. దాని తర్వాత మళ్ళీ స్పేస్ ప్లస్ ప్లస్ జరిగి స్పేస్ ఈజ్ ఈక్వల్ టు 5 అవుతుంది. 5 లెస్ దాన్ 5 కాదు కాబట్టి బ్రేక్ అయిపోయి ఈ లూప్లోంచి బయటకు వచ్చేసి ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యి స్టార్ ఈజ్ ఈక్వల్ టు 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 ఇది ఈ కండిషన్ అనమాట. 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అవును కాబట్టి లూప్లోకి వచ్చేసిద్ది. ఈ లూప్లోకి వచ్చేసి ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యి స్టార్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. మనకి ఇక్కడ స్టార్ అనేది ప్రింట్ అయిపోతుంది. ఆ తర్వాత స్టార్ ప్లస్ ప్లస్ జరుగుతుంది. స్టార్ అనేది తర్వాత 2 అవుతుంది. ఓకే, 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అవును కాబట్టి మళ్ళీ ఇంకో స్టార్ ప్రింట్ అవుతుంది. ఓకే, మళ్ళీ స్టార్ అనేది 3 అయిపోతుంది. 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అవును కాబట్టి ఇంకొక స్టార్ ప్రింట్ అవుతుంది. తర్వాత స్టార్ అనేది ప్లస్ ప్లస్ జరిగి స్టార్ 4 అవుతుంది. 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అవును కాబట్టి ఇంకో స్టార్ ప్రింట్ అవుతుంది. తర్వాత మళ్ళీ స్టార్ ప్లస్ ప్లస్ జరిగి స్టార్ 5 అవుతుంది. 5 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అవును కాబట్టి ఇంకో స్టార్ ప్రింట్ అవుతుంది. ఓకే, దాని తర్వాత వచ్చేసరికి మనకి స్టార్ అనేది 6 అవుతుంది. 6 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 కాదు కాబట్టి ఈ మొత్తం లూప్లో నుంచి బయటకు వచ్చేసి నెక్స్ట్ స్టేట్మెంట్ ఏముంది సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్. ఓకే, నెక్స్ట్ ప్రింట్ ఎల్ఎన్ ఎగ్జిక్యూట్ అయ్యి మనకి కంట్రోల్ అనేది నెక్స్ట్ లైన్కి వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ లైన్కి వచ్చేసిన తర్వాత దీని లూప్ మళ్ళీ లైన్ మైనస్ జరుగుతుంది. ఇప్పుడు లైన్ ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది. ఓకే, 4 అయిన తర్వాత మళ్ళీ ఈ కండిషన్ చెక్ అవుతుంది. 4 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అవును కాబట్టి మళ్ళీ లూప్ దీనిలోకి వచ్చేస్తుంది. మళ్ళీ స్పేస్ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఇక్కడ స్పేస్ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. స్పేస్ లెస్ దాన్ లైన్ అంటే 1 లెస్ దాన్ 4 అని చెక్ చేస్తుంది. అవును కాబట్టి దాని లోపలికి వచ్చేసి ఈ స్పేస్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. దాని తర్వాత స్పేస్ ప్లస్ జరుగుతుంది. స్పేస్ 2 అవుతుంది. 2 లెస్ దాన్ లైన్ 2 లెస్ దాన్ 4 అవును కాబట్టి ఇంకో స్పేస్ ప్రింట్ అవుతుంది. స్పేస్ తర్వాత మళ్ళీ ఇంక్రిమెంట్ అయ్యి స్పేస్ 3 అవుతుంది. 3 లెస్ దాన్ 4 అవును కాబట్టి ఈ లూప్ లోపలికి వెళ్ళిపోయి ఇంకో స్పేస్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. దాని తర్వాత స్పేస్ ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది. 4 లెస్ దాన్ 4 కాదు కాబట్టి స్పేస్ స్టేట్మెంట్ అనేది మళ్ళీ ఎగ్జిక్యూట్ అవ్వదన్నమాట. అవ్వకుండా నెక్స్ట్ ఈ స్టార్ స్టేట్మెంట్కి వచ్చేస్తుంది. స్టార్ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అవును కాబట్టి స్టార్ అనేది ఈ ప్లేస్లో ప్రింట్ అవుతుంది. ఇంతకంటే చెప్పలేండి ట్రేసింగ్, భయపడకండి. ఇక్కడ వరకు అంటే మీకు ఈ పొజిషన్ అంటే ఒక్కొక్క పొజిషన్ ప్రింట్ అవ్వడం, స్పేస్ పొజిషన్ ప్రింట్ అవ్వడం తగ్గుతూ వస్తుంది అని మీకు చెప్పడానికి మాత్రమే నేను ఇక్కడ దాకా ట్రేసింగ్ అనేది చూపించానండి. ఇప్పటి వరకు ట్రేసింగ్ అర్థమై ఉంటుంది. దాని తర్వాత స్టార్స్ అనేవి ఒకదాని తర్వాత ఒకటి 5 స్టార్స్ ప్రింట్ అవుతాయి. నెక్స్ట్ సేమ్ స్టెప్స్ అనేవి దీనిలో రిపీట్ అవుతాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు ఇది ఇలా ఎగ్జిక్యూట్ అవుతుందో లేదో ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దామండి. చూడండి, నేను ఇక్కడ మొత్తం కోడ్ అంతా రాశాను. ఇది వచ్చేసరికి ఈ లూప్ వచ్చేసరికి లైన్స్ కోసం, అండ్ ఈ లూప్ వచ్చేసరికి మనకి స్పేసెస్ కోసం, అండ్ ఈ లూప్ వచ్చేసరికి స్టార్స్ కోసం అన్నమాట. మొత్తం కలిపి అన్ని లైన్స్లోనూ ప్రింట్ అవుతుంది ఈ లూప్తో. ఓకే, ఇప్పుడు దీని ఎగ్జిక్యూషన్ అనేది చూద్దాము. నేను రన్ చేస్తున్నాను.
చూడండి ఎగ్జాక్ట్‌గా మనం ఏ ప్యాటర్న్ అనుకున్నామో అదే ప్యాటర్న్ అనేది ప్రింట్ అయిందనమాట. ఓకే. ఓకే. ఇప్పటికైతే ఇదేనండి ఈ వీడియో. మీకు ఈ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ప్యాటర్న్ రిలేటెడ్ వీడియోస్ వస్తూనే ఉంటాయండి. ప్రతి వీకు కూడా వస్తూనే ఉంటాయి. ప్రీవియస్ వీక్ ఇది చూసాము. అండ్ ఇంకా చాలా ప్యాటర్న్స్ ఉన్నాయి. చూద్దాం. నెంబర్ ప్యాటర్న్స్ అవి కూడా చూద్దాము. ఈ స్టార్ ప్యాటర్న్స్ అవి అయిపోయిన తర్వాత నెంబర్ ప్యాటర్న్స్ అవి కూడా చూద్దాము. ఓకే. ఓకే. సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్‌కి. ప్రతి వీక్ వెడ్నెస్‌డే మ్యాక్సిమం వెడ్నెస్‌డే పోస్ట్ చేయడానికే ట్రై చేస్తాను నేను. ఓకే. ఇంతవరకు ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ.